హలో అండి, వెల్కమ్ టు హర్తాస్ ఛానల్. ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు, మిరియాలు, ధనియాలు కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపుకి యూస్ చేసేటువంటి పోపు దినుసులు అన్నీ వేసి జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఎట్సెట్రా అన్నీ వేసి మనం మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఇవన్నిటిని మంచిగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న చింతపండు పులిహోర కాబట్టి చింతపండుని మంచిగా గుజ్జు తీసుకొని అదే ప్యాన్లో ఈ గుజ్జు వేసుకొని మిగతావి ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బెల్లం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంకేముందండి, ఇవన్నీ మనం వేడి రైస్లో కలిపేసుకొని ఉప్పు సరి చేసుకొని మంచిగా రైస్కి ఇవన్నీ పేస్టు, తాలింపు, పౌడర్ అన్నీ కలిపేసుకుంటే మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టు.